నేను ఇప్పుడు 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. 3 రోజుల నుంచి నేను మొత్తం సైకిల్ మీదనే తిరుగుతున్నా. అన్ని డివిజన్లు దాదాపు కవర్ చేసిన నేను. ఇంకా రేపు కూడా ఉంది, రేపు కూడా నేను తిరుగుతాను ఇక్కడ. పరిస్థితి ఎలా కనిపిస్తుంది మీకు అక్కడ నుంచి వచ్చినందుకు? బీఆర్ఎస్ 100% గెలుస్తుంది. 100%. నల్గొండ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉండదు? ఇక్కడ నాకేమో అకామిడేషన్ మాదాపూర్ లో ఉంది, హైటెక్ సిటీలో. నల్గొండ నుంచి ఎక్కడికి 160 కిలోమీటర్లు వచ్చింది నాకు. మీకు వాళ్ళ తరపు నుంచి అకామిడేషన్ ఉందా, మీరే తీసుకున్నారా? నేనే తీసుకున్నా. నేను తీసుకున్నా ఎందుకంటే నాకు ఒక కసి ఉంది. ఇప్పుడు ముస్లింలు 72% ఓట్లు వేసిండ్రు మొన్న. 72% ఓట్లు తీసుకొని ఒక కుర్చీ ఒక కుక్క కన్నా ఇంట్లో స్థానం కల్పిస్తారు. కుక్క కంటే హీనంగా చేసేసారు కాంగ్రెస్ వాళ్ళు ముస్లింల పరిస్థితి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకుల, మైనార్టీ, షాదీ ముబారక్, ఇంకా రంజాన్ తోఫా ఇలాంటి అన్ని చాలా పెట్టేసాడు ముస్లింలకు. కానీ ఇప్పుడు ముస్లింల పరిస్థితి ఎట్లా అయిందంటే బీజేపీ కంటే ఘోరం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ముస్లింలను తీసి అవతల పడేస్తున్నారు. బీజేపీ జర ఇట్లా భుజమే చేసి తడుతున్నాడు, మేము ఉన్నామరా అని చెప్పి. ఈయన అంతకంటే అధ్వానంగా అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు. అందుకోసం మేము అంతా కలిసి నేను నా శాయశక్తుల నేను ఏదైనా కానీ అని చెప్పేసి నేను సైకిల్ తీసుకొని నా సొంత ఖర్చులతోటి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న? నాకు 56 ఏళ్ళు నాకు. 56 ఏళ్ళు నాకు. ఫైనల్ బీఆర్ఎస్ గన్ షాట్, ఘన విజయం. దీనికి చెంపపెట్టు లాగుంటుంది ప్రభుత్వానికి. ఈ జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి కుర్చీ ఖాళీ అయిపోతుంది. ఇదేదో పక్క గవర్నమెంట్ కొట్లాడుకుంటుంది, కొట్టుకుంటారు వాళ్ళు. గాంధీ భవన్ మొత్తం గోడలు గూల కొట్టుకుంటారు, కుర్చీలు లేకుండా చేసుకుంటారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 20-25 సీట్ల కంటే రాదు కాంగ్రెస్. ఘన విజయం సాధిస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు.